హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఎస్ఈఎం. వాట్ ఈస్ ఎస్ఈఎం? సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. హౌ ఇస్ ఇట్ ఈస్ వర్క్? అది ఎలా పనిచేస్తుంది అనేది ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది సెర్చ్ ఇంజిన్లో చేస్తాం. ఏదైనా ఎస్ఈఓ కానీ ఎస్ఈఎం కానీ ఇవన్నీ సెర్చ్ ఇంజిన్లో చేస్తాం. ఈ సెర్చ్ ఇంజిన్ అంటే మనకి లైక్ గూగుల్ కానీ, బింగ్ కానీ, యాహూ కానీ వీటన్నిటిని సెర్చ్ ఇంజిన్స్ అంటారు. ఈ ఎస్ఈఓ కానీ ఎస్ఈఓ కానీ ఎస్ఈఎం కానీ ఇవన్నీ సెర్చ్ ఇంజిన్లోనే చేస్తారు. సెర్చ్ ఇంజిన్లో ఆటోమేటిక్గా మనం క్వరీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని వెబ్సైట్ లింక్స్ అనేవి బ్రౌజింగ్లో కింద చూపిస్తాయి. వాటిని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ అంటారు. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో ఎస్ఈఓ రిజల్ట్స్, ఎస్ఈఎం రిజల్ట్స్, ఫ్రీ రిజల్ట్స్ ఇవి రకరకాలు ఉంటాయి. వీటిలో వచ్చేసి ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఎస్ఈఎం అంటే ఏందో తెలుసుకుందాం. సెర్చ్ ఇంజిన్ అంటే ఎస్ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. మనం ఏదైతే మన వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ యొక్క విజిబిలిటీని పెంచుకొని దాంతో ట్రాఫిక్ తెచ్చుకొని ఆ ట్రాఫిక్ ద్వారా మన గోల్స్ని ఎలా అచీవ్ అవ్వాలి. గోల్స్ అంటే లైక్ సైనప్, లీడ్స్, సేల్స్, సైనప్ ఫాము, లీడ్స్ ఫాము వీటన్నీ మనం ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా చేస్తాం. దీన్నే సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఎం ద్వారా చేస్తాం. దీన్నే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు, ఎస్ఈఎం. ఈ ఎస్ఈఎం అనేది పూర్తిగా పెయిడ్ అన్నమాట. పిపిసి, పే పర్ క్లిక్. ఇంతకుముందు మనం యాడ్వర్డ్స్, గూగుల్ యాడ్వర్డ్స్లో ఇది యూజ్ చేస్తాం. గూగుల్ యాడ్వర్డ్స్ యూజ్ చేసి ఈ ఎస్ఈఎం అనేది వర్క్ అవుతుంది. అది ఎలా అంటే జస్ట్ ప్రజెంట్ వాట్ ఈస్ ఎస్ఈఎం అనేది తెలుసుకుందాం. ఎస్ఈఎం, వాట్ ఈజ్ ఎస్ఈఎం? ఇన్ డిజిటల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ refers to paid advertising strategy used to improve a website's visibility in search engine results pages. Essentially, SEM involves using paid ads like those SERP, search engine result pages, found on Google Ads or Bing Ads to appear prominently in search results when users search for specific keywords related to a business, products or services. This is search engine marketing. What is search engine? This is the definition. ఇక మనం డెప్త్కి వెళ్తే ఇప్పుడు ఏదైతే మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉందో ఆ సెర్చ్ ఇంజిన్లో మన విజిబిలిటీని, వెబ్సైట్ యొక్క విజిబిలిటీని ఎట్లా పెంచుకుంటామంటే, సపోజ్ మనం సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి ఏదైనా క్వరీ మనం టైప్ చేసినప్పుడు కొన్ని రిజల్ట్స్ పేజీలో చూపిస్తాయి సెర్చ్ ఇంజిన్లో. ఈ సెర్చ్ ఇంజిన్లో రిజల్ట్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. అవి ఎస్ఈఎం రిజల్ట్స్, ఎస్ఈఓ రిజల్ట్స్, ఫ్రీ రిజల్ట్స్. గూగుల్ కొన్ని డిఫాల్ట్గా కొన్ని రిజల్ట్స్ వస్తుంది. వీటిని 3 రకాలు ఉంటాయి. ఎస్ఈఎం రిజల్ట్స్ అనేవి పెయిడ్ రిజల్ట్స్, ఎస్ఈఓ రిజల్ట్స్ అనేవి ఫ్రీ ఆర్గానిక్ రిజల్ట్స్ అంటారు, ఆర్గానిక్ యాడ్స్. ఎస్ఈఎం అనేవి పెయిడ్ యాడ్స్. తర్వాత వీటితో పాటు గూగుల్గా కొన్ని యాడ్స్ అనేవి సెర్చ్ ఇంజిన్లో మనకి డిస్ప్లే చేస్తాయి. సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తాయి. ఈ విధంగా మనకి సెర్చ్ ఇంజిన్లో ఎప్పుడైతే మనం క్వరీ యాడ్ చేస్తామో, సపోజ్ మనం ఏదైనా మన వెబ్సైట్ గురించి టైప్ చేసినప్పుడు మన వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ అనేది టాప్ 10 లిస్ట్లో మనది టాప్లో ఉండాలంటే అది సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా చేస్తాం. వాటికి ఏంటంటే ఆ లింక్కి పైన ఏడి యాడ్స్, పెయిడ్ యాడ్స్కి ఏడి అని ఒక సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ని మనం సెర్చ్ ఇంజిన్ వాటి ద్వారా మనం ఇవి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యాడ్స్ అనేవి మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. అట్లా మనం వాటిని ఐడెంటిఫై చేస్తాం ఎస్ఈఎం అంటే. తర్వాత ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యాడ్స్ అనేవి సెర్చ్ ఇంజిన్లో టాప్ మోస్ట్ ఆర్డర్లో ఉంటాయి.
టాప్ 10, టాప్ 1, టాప్ 2 లిస్ట్ ఆర్డర్లో ఉంటాయి. తర్వాత ఎస్ఈఓ రిజల్ట్స్ అనేవి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ ఆర్గానిక్ రిజల్ట్స్. ఇవనేవి ఏవైతే ఎస్ఎం రిజల్ట్స్ ఉంటాయో ఆర్గానిక్ పెయిడ్ యాడ్స్ ఉంటాయి. ఆ పెయిడ్ యాడ్స్ కింద వరుసగా తర్వాత ఈ ఎస్ఈఓ యాడ్స్, ఆర్గానిక్ యాడ్స్ అనేవి పెయిడ్ యాడ్స్ తర్వాత ఇట్లా వరుసగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మన యాడ్స్ అనేవి ముందు పెయిడ్ యాడ్స్ ఎస్సిఎం యాడ్స్ తర్వాత ఎస్ఈఓ యాడ్స్ ఇట్లా 1 by 1 ఆర్డర్లో ఉంటాయి. ఇట్లా మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా వెళ్ళటం, మార్కెటింగ్ ద్వారా గూగుల్లో సెర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ని డెవలప్ చేసుకోవడం వల్ల టాప్ 10 లిస్ట్లో ఫస్ట్ ఉండడానికి అవకాశం ఉండేది. అవకాశం కాదు, అది కన్ఫర్మ్ అవుతుంది. దాని ద్వారానే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిజల్ట్స్, ఆర్గానిక్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి, ఆర్గానిక్ యాడ్స్. దీని ద్వారా ఏంటంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా మనం తొందరగా, ఈజీగా, ఫాస్ట్గా మన వెబ్సైట్ని విజిబిలిటీని పెంచుకొని దాని ద్వారా వచ్చే ట్రాఫిక్ ద్వారా మన యొక్క సేల్స్ కానీ, లీడ్స్ కానీ, సైనప్ ఫామ్స్ కానీ, లీడ్ ఫామ్స్ ద్వారా వీటి ద్వారా మనం చేసే ఆపరేషన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. దీన్నే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటారు. దీని ద్వారా ఏంటంటే మన వెబ్సైట్ అనేది తొందరగా విజిటర్స్కి తొందరగా రీచ్ అవుతుంది. ఆ విజిటర్స్ ద్వారా ట్రాఫిక్, ఆ డేటాని మనం బేస్ చేసుకొని సేల్స్ కానీ లీడ్స్ కానీ, దాని ద్వారా ఏంటంటే మనం ఈజీగా మన సేల్స్ యొక్క గోల్స్ ఈజీగా రీచ్ అవ్వడానికి ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. వీటినే పెయిడ్ యాడ్స్ అంటారు. ఈ విధంగా సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది మన బిజినెస్ యొక్క గోల్స్ని అచీవ్ అవ్వడానికి ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది నాకు చెప్పుకున్నట్టు అది పూర్తిగా ఫ్రీ యాడ్స్, ఆర్గానిక్ యాడ్స్. మనం ఎప్పుడైతే ఈ సెర్చ్ ఇంజిన్లో ఎప్పుడైతే క్వరీ మనం టైప్ చేస్తామో ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్స్లో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యాడ్స్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ యాడ్ ఏ యాడ్ మీద అయితే మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యాడ్ మీద క్లిక్ చేస్తామో యూజర్స్, అప్పుడు అడ్వర్టైజర్ అనేవాళ్ళు గూగుల్కి కొంత అమౌంట్ పే చేయాలి. దాన్ని పీపీసీ అంటారు, పేపర్ క్లిక్ విధానం ద్వారా ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది వర్క్ అవుతుంది. కీవర్డ్స్, బిడ్డింగ్, వీటిని బేస్ చేసుకొని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది వర్క్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ తొందరగా వాళ్ళ యొక్క గోల్స్, బిజినెస్ పెంచుకోవటం కానీ, మనీ ఎర్న్ చేయటం కానీ, గోల్స్ అనేవి తొందరగా రీచ్ అవ్వడానికి ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ యూజ్ చేస్తారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా ఏదంటే 1 by 1 ఈ సెర్చ్ ఇంజిన్ ఎస్సిఎం యాడ్స్ తర్వాత వెబ్సైట్ తర్వాత మనది ఎస్ఈఓ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది పూర్తిగా ఫ్రీ యాడ్స్ అన్నమాట. ఇట్లా మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ద్వారా త్వరగా మన యొక్క బిజినెస్ని, గోల్స్ని, యాడ్స్ని, సేల్స్ని పెంచుకోవడానికి సెర్చ్ ఇంజిన్ మార్కెట్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్ అబౌట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. నెక్స్ట్ వీడియోలో డిఫరెన్స్ బిట్వీన్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే టాపిక్ని నెక్స్ట్ వీడియోలో మేము ఎందుకు తెస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.